అగ్రగామిగా నిలిచినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి అనేక కార్యక్రమాలు, ఈ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన అనేక స్కీమ్స్ ఈరోజు భారతదేశం అగ్రగామిగా నిలవడానికి, పురోభివృద్ధి పదంలో పయనించడానికి కారకమవుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నిన్ను మేము తెస్తామేంటి అన్న, నిన్ను కూడా మేము తెస్తామేంటి తీసుకొచ్చినందుకు నన్ను అంటాడు. సాయంత్రం నువ్వు తీసుకొచ్చావు పడ్డాను తీసావా? ఆనాడు అటకత్వంలో ఆనాడు వేసిన పునాది ఈ రోజు భారతదేశం మొత్తం ఏకీకృతం కావడానికి సహకరించిందనడంలో ఎటువంటి నిస్సందేహం లేదు. అలాంటి అద్భుతమైన నాయకుడి విగ్రహాన్ని ఈరోజు బాపట్ల జిల్లాలో ప్రతిష్ఠించుకోవడం మనందరి అదృష్టంగా భావించాలి. అలాంటి నాయకుడిని ఈనాటి నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. మరి ఈరోజు స్వీకరించాలి ఈ విజ్ఞప్తి. వైట్ సోఫాలు వెనకాల కుర్చీలు మొత్తం ఆ గ్యాలరీ మొత్తం ఖాళీ చేయాలి. దయచేసి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలి. అది విఐపి గ్యాలరీస్ దాన్ని నిర్ణయించడం జరిగింది. దయచేసి అందరూ కూడా సహృదయంతో అక్కడున్నటువంటి కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా దయచేసి మన నాయకులను గౌరవించుకోవాలి. విఐపి గ్యాలరీ గారు నిర్ణయించడం జరిగింది. ఎక్కడ దాకా వచ్చారు?
కోరుతున్నాం. శ్రీమతి కోతుల సునీత గారు ఎమ్మెల్సీ, శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు జాతీయ కౌన్సిల్ మెంబర్, అలాగే స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మరాజు గారిని వారిని కూడా, అలాగే నక్కా పేర్రెడ్డి గారు బాపట్ల రూరల్ బీజేపీ అధ్యక్షులు, బ్రహ్మాండం బాలనారాయణ గారు బాపట్ల పట్టణ అధ్యక్షులు, అలాగే సుపరిపాలన యాత్ర రాష్ట్ర కన్వీనర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ నాగోతి రమేష్ నాయుడు గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆ మహానుభావుడు మరి పేదల గురించి, మరి ఈ యొక్క దేశం గురించి ఆలోచించినటువంటి మహనీయుణ్ణి మన బాపట్ల సర్కిల్లో మనకు ఏర్పాటు చేసి ఇంత గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా, కూటమి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన రాష్ట్ర మంత్రులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ నాగోతి రమేష్ నాయుడు గారిని ఈ కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జై హింద్. సంతోషం అంటే నేను భాగస్వామ్యం అవటం చాలా ఆనందం. అలాంటి గొప్ప వ్యక్తి మాధవ్ గారు, ఆయన ఈ కార్యక్రమం ముందుకెళ్ళటం, దాంతోపాటు మా రమేష్ నాయుడు గారు కూడా దానికి ఇన్ఛార్జ్గా ఉండటం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, అలాగే మా యొక్క ముఖ్య అతిథులు మా ఇన్ఛార్జ్ గారు కొలుసు పార్థసారథి గారు, పెద్ద వక్త గారు, అలాగే సోదరులు గొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే పెద్దలు